ఆటోమేటిక్గా గుర్తింపు అనేది అదే వస్తుంది. మనం ఎవరిని కూడా గుర్తించమని చెప్పని కోరుకోవాల్సిన అవసరం లేదు. ఇటీవల ప్రసాద్ గారి యొక్క కెరీర్ చూస్తే చాలా రకాలైనటువంటి అవార్డ్స్, సన్మానాలు చూస్తూ ఉన్నాం. నిన్న మేరా భారత్ మహాన్ అనేటటువంటి ఒక సంస్థ సేవా పురస్కారాన్ని ఇచ్చి ఆయన సన్మానించడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు అనేకం నిర్వహించి మరిన్ని పథకాలను, అవార్డ్స్ను పొందాలని చెప్పని కోరుకుంటున్నాను. అలాగే తమ యొక్క సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. ముందుగా మీ అందరికీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. అలాగే భారతదేశంలో ఉన్న ఇతర దేశాలు, ప్రపంచ దేశాల్లో ఉన్న భారతీయులందరికీ కూడా 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను.